హాయ్ హలో వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, డెంటల్ డాక్టర్, యోగా ట్రైనర్, ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ స్నేహ వేమూరి గారు. నమస్తే. నమస్తే మేడం, మీరు ఇప్పుడు మానసిక స్వర్గ సాధన గురించి చాలా మేము విన్నాము, చాలా చెప్తున్నారు. సో దీనివల్ల స్ట్రెస్ తగ్గుతుంది అంటున్నారు. అసలు అది ఎలా కంట్రోల్ అవుతుంది ఏంటి? సో దాని గురించి చెప్పండి మా. సో అనిత, మనందరికీ కూడా ఏంటంటే స్వర్గం అనగానే మనం ఎలా అనుకుంటాం, అబ్బా ఎంత పీస్ఫుల్, ఎంత జాయ్ఫుల్, అసలు ఎప్పుడు పోతామో కదా అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఏంటంటే మానసిక స్వర్గ సాధన అంటే ఒక జాయ్ఫుల్ ఫీలింగ్, ఓకే, ఒక బ్లిస్ఫుల్ ఫీలింగ్ అనమాట. అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యోగా. దీనివల్ల ఏంటంటే మీరు కంప్లీట్ బ్లిస్ లో ఉంటారు. ఓకే, అంటే మీకున్న స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ మర్చిపోయి యూ విల్ బీ ఇన్ అ జాయ్ఫుల్ మూడ్. ఓకే ఓకే, సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే చాలా మందికి ఇప్పుడు ఈ సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి మనకి ఇప్పుడు స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ మనకు వచ్చేదంతా కూడా బికాస్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్. సో ఈ సెన్స్ ఆర్గన్స్ కొంతమందికి ఓవర్ యాక్టివిటీ ఉంటాయి. ఓవర్ యాక్టివ్గా అంటే వాళ్ళు చూడండి ప్రతిదానికి టెన్షన్ ఎక్కువ పడిపోయి ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఉంటారు, ఓవర్గా మీకు చేస్తుంటారు. వీళ్ళు ఏంటి ఇంత రియాక్ట్ అవుతున్నారు అని మీకు అనిపిస్తుంది. బట్ వాళ్ళకి ఆ సెన్స్ ఆర్గన్స్ అనేది చాలా యాక్టివేటెడ్ ఉంటాయి. చిన్న పెయిన్ కూడా ఎక్కువ ఫీల్ అయిపోతారు, కొంచెం దుఃఖం కూడా తట్టుకోలేరు, ఆర్ కొంచెం ఆనందం వచ్చినా చాలా ఎక్కువ హ్యాపీ అయిపోతారు. అట్లా ఉంటారనమాట, చాలా ఎక్కువ ఎమోషనల్, ఎక్కువ అవుట్రేజెస్ ఉంటారు. సో ఇది ఓవర్ యాక్టివ్ సెన్స్ ఆర్గన్స్ వల్ల. ఒకవేళ మీకు అండర్ యాక్టివ్ సెన్స్ ఆర్గన్స్ వల్ల ఏంటంటే అసలు వీళ్ళు ఏంటి డెడ్ బాడీయా లేకపోతే రోబోటా అని అంటారు. అసలు వాళ్ళకి ఎటువంటి స్పర్శ ఉండదు. మీరు వాళ్ళని ఏమన్నా తిట్టండి, వాళ్ళు అసలు మీకు రియాక్ట్ కూడా అవ్వరు. అంటే వాళ్ళకి అసలు పెయిన్ తెలియనట్టు ఉంటారు, అసలు కంప్లీట్ కామ్గా ఉంటారు. వాళ్ళకి సెన్స్ ఆర్గన్స్ అసలు పనిచేస్తున్నాయని మీకు డౌట్ వస్తుంది. సో అసలు అంటే డిప్రెషన్ లో ఉంటారు ఎక్కువగా, చాలా డిప్రెస్డ్ గా, చాలా ఇంట్రోవర్ట్స్ గా అట్లా ఉంటారు. థర్డ్ ఏంటంటే డామినేటెడ్ సెన్స్ ఆర్గన్స్. ఇదేంటంటే డామినేషన్ అంటే మీరు చూడండి కొంతమందికి వ్యసనాలు అంటారు, లైక్ కొంతమందికి ఆల్కహాల్, సిగరెట్, అట్లా డిఫరెంట్ అమ్మాయిలు అంటే డిఫరెంట్ వ్యసనాలు. అంటే వాళ్ళ కాన్స్టెంట్ గా అదే ఆలోచిస్తుంటారు, అదే చేయాలనుకుంటారు. అంటే కొంతమందికి సినిమాల పిచ్చి ఉంటుంది, పిచ్చి అంటాం జనరల్ గా. డామినెన్స్ అంటే పిచ్చి, అంటే ఒక సెన్స్ ఆర్గన్ ఎక్కువ డామినేట్ చేసినప్పుడు అది పిచ్చిగా మారుతుంది. వాళ్ళు అదే చేస్తుంటారు, వాళ్ళని ఏమన్నా చేయి, వాళ్ళు దాని గురించే ఆలోచిస్తుంటారు. సో ఈ మూడు రకాలు కూడా ఇట్ ఈస్ నాట్ నార్మల్. సో ఇక్కడ ఏం చేస్తాం మనం సెన్స్ ఆర్గన్స్ ని గనక మనము కంట్రోల్ చేసుకోగలిగితే అప్పుడు మన మైండ్ ని కంట్రోల్ చేసుకోవడానికి వస్తుంది. ఎందుకంటే ఈ సెన్స్ ఆర్గన్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన మైండ్కి వెళ్తుంది. మన మైండ్ నుంచి మన మనసు అది దానివల్ల ఏంటంటే మనం స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఫీల్ అవుతుంటాం. సో మనం ఎప్పుడైతే ఈ సెన్స్ ఆర్గన్స్ ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటామో అప్పుడు మనకి మైండ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఒక్కసారి మైండ్ కంట్రోల్ అయ్యి మనము ఇన్వర్డ్ జర్నీ చేస్తామో, ఎప్పుడైతే లోపల ఉన్న కాన్షియస్నెస్ కి క్లోజ్ అవుతూ ఉంటామో అప్పుడు మనము స్వర్గంకి వెళ్ళినట్టు ఉంటాం. ఎందుకంటే మనం అసలు అన్ని మర్చిపోతాం. ఓకే, మనకున్న స్ట్రెస్ అంతా మర్చిపోయి మనం లోపల కాన్షియస్నెస్ కి క్లోజ్ అవుతున్నా కొద్దీ మనకి కంప్లీట్ బ్లిస్, చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అసలు మీరు అలాంటి ఫీలింగ్ ఎప్పటి వరకు అసలు నేను ఎక్స్పీరియన్సే చేయలేదు అన్నట్టు అంటారు. అంత బాగుంటుంది, అంత జాయ్ఫుల్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే ఇప్పుడు దీనివల్ల స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గుతుంది, కరెక్టే, మళ్ళీ మాకు వెయిట్ కూడా తగ్గుతుందా అని అడుగుతారు. సో నేను ఇప్పుడు దీంట్లో చేపించేది యోగానే, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ యోగా. ఈ యోగా ఆసనాల వల్ల మీకు ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది. ఓకే, ఫ్యాట్ లాస్ అవుతుంది, స్ట్రెస్, యాంగ్జైటీ అన్ని తగ్గుతాయి, మీరు ఆ బ్లిస్ఫుల్ స్టేట్ లోకి వెళ్తారు. అండ్ మీకు ఆ ఆనందం అనేది ఎప్పుడు ఇంకా మీకు ఏది ఉన్నా కూడా, అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా బికాస్ ఆఫ్ డూయింగ్ దిస్ సాధన మీకు ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా మీకు అది స్ట్రెస్ లాగా అనిపించదు. అంటే ఓకే ఇది వచ్చింది, మనం ఏదో ఇలా చూస్తున్నాము అండ్ మనం అది వర్కౌట్ చేసుకొని వెళ్ళిపోవాలి అన్నట్టు అంత కూల్గా ఉంటారు. కొంతమంది చూడు చాలా కూల్గా ఉంటారు, వాళ్ళకి ఏమున్నా ఎఫెక్ట్ చేయదు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత ప్రాబ్లంలో ఉన్నా కూల్గా సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అంత కంట్రోల్ ఉంటుంది వాళ్ళ బాడీ పైన, అంత కంట్రోల్ ఉంటుంది వాళ్ళ సెన్స్ ఆర్గన్స్ పైన. అందుకనే వాళ్ళంత కూల్గా అన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. సో మనం ఆ కంట్రోల్ అనేది మనము తెప్పిస్తామన్నమాట. ఆ కంట్రోల్ అనేది తెప్పిస్తే వాళ్ళు కంప్లీట్ హ్యాపీనెస్లో వాళ్ళు ఎప్పుడైతే అది ఎక్స్పీరియన్స్ చేస్తారో ఎప్పటికీ అది మానరు.
సో 6 to 7 o'clock రోజు మార్నింగ్ ఉంటుంది ఇది. ఓకే. మండే టు థర్స్డే 1 అవర్ జస్ట్ మీ డేలో ఈ 1 అవర్ స్పెండ్ చేయండి. రోజు స్వర్గానికి వెళ్ళి అలా బ్యాక్ వస్తారు. ఓకే. నిజం చెప్తున్నా, ఓకే. ఇది మంచిగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ దీంట్లో నేను డయట్ కూడా చెప్తున్నాను. అంటే మీరు ఫుడ్ ఏం తినాలి, ఓకే, ఏ ఫుడ్ తినడం వల్ల మీకు బాడీ వెయిట్ కంట్రోల్ అవుతుంది అండ్ మీ మైండ్ కూడా. ఇప్పుడు చూడు, నువ్వు తినే ఫుడ్డే నీ మైండ్ యాక్టివిటీని డిసైడ్ చేస్తుంది. ఓకే. ఓకేనా? సో మీరు ఏం తింటారో అలా ఆలోచిస్తారంటారు కదా. సో అందుకనే ఫుడ్ కూడా చెప్తాను. సో ఫుడ్ చెప్తాను అండ్ మీరు ఏం చేయాలో కూడా చెప్తాను. దీనివల్ల ఏంటంటే మీకు కంప్లీట్ ఆ బ్లిస్ఫుల్ స్టేట్కి వెళ్ళినప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గి, ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, వెయిట్ లాస్ ఇదంతా అయితే మీకు అసలు వేరే దీనికి రిలేటెడ్ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. షుగర్, బీపీ, థైరాయిడ్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా, పీసీఓడి అమ్మాయిలకి, ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే. కామన్గా నేను వినేవి చెప్తున్నా, ఇంకా చాలా ఉంటాయి. బట్ కామన్గా ఇవన్నీ కూడా తగ్గేవి. ఈ యాంగ్జైటీ, స్ట్రెస్ తగ్గితే ఇవన్నీ తగ్గుతాయి. ఓకే. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఇది మీరు జూన్ 20th నుంచి స్టార్ట్. జూన్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. టైమింగ్స్ మ్యామ్? 5 to టైమింగ్ 6 to 7. 6 to 7. ఓకే. సో ఎన్ని డేస్ ఛాలెంజ్ అట్లా ఏమైనా ఉందా? ఛాలెంజ్ కాదు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే. మీరు ఎన్ని రోజులు చేయాలనుకుంటే అన్ని రోజులు చేయండి. ఓకే. మంత్లీ మీకు మీరు చూసుకోండి, ఒక్కొక్క మంత్ లో మీరు ఎంత ఇంప్రూవ్ అవుతున్నారో చూసుకోండి. ఓకే. ఇట్స్ లైక్ డైలీ ఉంటుంది. డైలీ అంటే మండే టు థర్స్డే, ఎవ్రీ వీక్ మండే టు థర్స్డే చేసుకోండి 6 to 7 AM. ఓకే. అండ్ మీరు చూసుకోండి మంత్లీ మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో మీరే చూసుకోండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కింద కనిపిస్తున్న నెంబర్కి ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.